హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు ఆంధ్రమాతగా పిలువబడే గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో, అది కూడా గుంటూరు స్టైల్లో గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఆంధ్రమాతగా పిలువబడే గోంగూర అంటే మన తెలుగువారిలో చాలామందికి అమితమైన ఇష్టం కదా. అందరూ ఇష్టపడే ఈ గోంగూర రుచిలోనే కాక ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. ముందుగా నేను ఒక కడాయి తీసుకొని అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర, ఒక కట్ట గోంగూర తీసుకున్నాను నేను, అది వేస్తున్నాను. గోంగూర చాలా త్వరగా మగ్గిపోతుంది. గోంగూరని శుభ్రంగా వాటర్తో 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకుందాం. ఇందులో ఇసుక ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇది కుక్ చేసుకోవాలి. దీనిలో ఇప్పుడు నేను 6 లేక 7 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా, పచ్చిమిర్చి ఎక్కువే పడతాయి. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఒక 10-12 పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనం ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుందాం మూత పెట్టేసుకొని. అవసరమైతే ఇంకొక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఒకసారి పైకి కిందకి కలుపుకుంటే పైన ఆకు ఏదైనా మగ్గకుండా ఉంటే అది కూడా సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను ఒక టమాటో వేస్తున్నాను. టొమాటో ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా, టొమాటో కూడా పులుపు ఉంటుందని కొంతమంది వేయరు, కానీ టొమాటో వేస్తే గోంగూర పచ్చడి చాలా టేస్ట్ వస్తుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి మీరు కూడా. గోంగూరలో విటమిన్ ఏ అధికంగా ఉండటం వల్ల మన కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యల నుండి రక్షిస్తుంది. అలాగే గోంగూరలో పొటాషియం, కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. మనం రోజువారీ ఆహారంలో ఇది తీసుకుంటే బోన్స్ చాలా స్ట్రాంగ్గా అవుతాయి. అంతేకాక మన శరీరంలోని కొవ్వును నియంత్రిస్తుంది. గోంగూర, పచ్చిమిర్చి అండ్ టొమాటో బాగా మగ్గిపోయాయి కదా, ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. మగ్గిపోయింది కదా గోంగూర. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు దాన్ని అవాయిడ్ చేయొచ్చు. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారబెట్టుకుందాం. బ్లడ్లో ఇన్సులిన్ లెవెల్స్ పెంచి షుగర్ లెవెల్స్ని తగ్గించే శక్తి కూడా గోంగూరకు ఉంది. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు కంపల్సరీ ఈ గోంగూర తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేయవచ్చు. చల్లారిపోయిన తర్వాత దీన్ని మనం మిక్సీ చేసుకుందాం. దీనిలో 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ మీరు సరి చూసి వేసుకోండి, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా, సాల్ట్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఇందులో నేను 1 పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ వేయటం వల్ల గోంగూర పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీనికి మనం తాలింపు పెట్టుకుందాం. ఒక చిన్న ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అందులో 4 ఎండుమిర్చి, అలాగే 2-3 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులో పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, అలాగే ఇంగువ కూడా వేసుకొని మనం తాలింపు పెట్టుకుందాం. ఇది కొంచెం చిటపట్లాడిన తర్వాత ఇంగువ, అలాగే కరివేపాకు మరియు కొత్తిమీర వేసుకున్నాను నేను. కొత్తిమీర ఆల్రెడీ గోంగూరలో వేసినా కూడా కొంచెం ఇందులో కూడా వేసాను నేను. ఈ తాలింపు మనం ఉల్లిపాయ వేసిన దానిలో వేసుకుంటే కొంచెం పచ్చి వాసన ఏదైనా ఉంటే అది కూడా పోతుంది. మనం వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే తాలింపు ఒకసారి కలిపేసుకొని, ఈ పచ్చడి కనుక మనం వేడివేడి అన్నంలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని తింటే అబ్బా, నిజంగా చాలా చాలా బాగుంటుంది. రెడీ అయిపోయింది మన గుంటూరు స్పెషల్ గోంగూర పచ్చడి. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో, చాలా యమ్మీగా ఉంది కదా. ఇంకెందుకు లేట్, మనం రైస్ పెట్టేసుకొని పచ్చడి వేసుకొని లాగించేద్దామా మరి. ఈ పచ్చడి గుంటూరు అండ్ కృష్ణా జిల్లాల వైపు భోజనాల్లో కంపల్సరీ మెనూలో ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి డెఫినెట్గా నాకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.